మన దగ్గర ఉన్నటువంటి నిధుల గురించి మనకు తెలియదు. నేను చెప్పేటువంటి పదార్థం దాన్ని తీసుకుంటే మన బాడీలో ఉన్నటువంటి అన్ని కోట్ల కణాలు కూడా యాక్టివేట్ అయిపోతాయి. అలాగే ఫ్రీ రాడికల్స్ అని చెప్పి ఉంటాయి. అంటే మన ఈ మెటబాలిక్ యాక్టివిటీస్ ద్వారా ఫ్రీ రాడికల్స్ తయారై మన ఆర్గాన్స్ అన్నింటిని డ్యామేజ్ చేస్తుంటాయి. ఫ్రీ రాడికల్స్ వాటికి అగ్నిస్ట్గా పనిచేస్తుంది. చెప్తా ఆ పదార్థం. ఇంకా ముఖ్యంగా ఇన్ కేస్ మన బాడీలోకి వైరస్ అటాక్ అయిందనుకోండి, ఈ కరోనా వైరస్ అటాక్ అయిందనుకోండి, కరోనా వైరస్కి ఒక ఆర్ఎన్ఏ ఉంటుంది, దాని లోపల జీన్స్ ఏదైతే ఉందో ఇది వెళ్ళి ఈ పదార్థం వెళ్ళి ఆ జీన్స్తో ఇంటరాక్ట్ అయిపోయి ఆ జీన్స్ లేకుండా చూస్తుంది, ఆర్ఎన్ఏని డ్యామేజ్ చేసేస్తుంది. ఆర్ఎన్ఏ డ్యామేజ్ చేస్తే ఆ వైరస్ ఉండి కూడా ఏం చేస్తుంది? ఏం చేయలేదు. ఎందుకంటే వైరస్ అసలు యాక్చువల్గా బయట డెడ్. మన బాడీ లోపలికి ఎంటర్ అయిన తర్వాత మన కణాల్లో ఉండేటువంటి డిఎన్ఏని వాడుకొని అది చెలరేగిపోద్ది. ప్రతి కణంలో కూడా ఒక పోలీసుని పెట్టామనుకోండి, ఈ పోలీసు మనం చెప్పే పదార్థం వెళ్ళి ప్రతి కణంలో కూర్చొని వైరస్ వచ్చిందా అది మన డిఎన్ఏని చేయడం కాదు, ఇదే వెళ్ళి దాని ఆర్ఎన్ఏని డ్యామేజ్ చేసేస్తుంది. అంటే అది లోపలికి వచ్చి దాని గొయ్యి అదే దూకున్నట్టు అయిపోద్ది. అంత అద్భుతమైనటువంటి పదార్థం. ఇంట్రెస్టింగ్ ఉంది కదా. అదేదో చెప్పేస్తే మొదలు పెట్టేద్దాం అనిపిస్తుంది కదా. ఉంటుంది ఖచ్చితంగా. ఈ యాంగ్షియస్నెస్ దాన్ని రావడం కాదు, దాన్ని కంటిన్యూ చేయాలి. జింక్ అనేటువంటి పదార్థం మన బాడీలో సఫిషియెంట్గా ఉంటే నేను చెప్పినటువంటి ఇంత యాక్టివిటీ బాడీలో జరుగుతుంది. ఎంజైమ్స్ తయారవుతాయి, హార్మోన్స్ తయారవుతాయి దానివల్ల. అలాగే ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ అన్నీ కూడా సబ్సైడ్ అయిపోతాయి. ఇప్పుడు మనకు వైరస్ అటాక్ వస్తే ఫీవర్ ఉంటుంది, బాడీ ఏక్స్ ఉంటుంది, ప్లస్ పెయిన్స్ ఉంటుంది, కదలేని పరిస్థితిలో ఉంటున్నాము, స్మెల్ తెలియట్లేదు, ప్లస్ టేస్ట్ తెలియట్లేదు, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. అలాగే బాడీలో స్వెల్లింగ్స్ రావడం ఒకటి, ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ అంటాం. అవన్నీ లక్షణాలు, మన బాడీలో ఇన్ఫెక్షన్ అయ్యాయి అని తెలిసేటువంటి లక్షణాలు. ఈ జింక్ ఏం చేస్తుందంటే ఆ ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్నే అసలు ప్రొడ్యూస్ కాకుండా చేస్తుంది. ప్రొడ్యూస్ కాకుండా చేయాలంటే ఏం చేయాలి? అసలు వైరస్ని యాక్టివ్ లేకుండా చేయాలి. అంత ఎఫెక్టివ్గా పనిచేసేది జింక్. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది జింక్ అనేది. దాని జింక్ ఉండడం వల్ల ఉండేటువంటి బెనిఫిట్స్ పెద్ద కొండవీడి చాంతాడంత ఉంటాయి. అందుకోసమే ప్రతిరోజు కూడా జింక్ ఉండేటట్టు చూసుకోండి మీ బాడీలో. జింక్ ఉండాలంటే మెడిసిన్ మన వంటింట్లోనే ఉంది. హోల్ గ్రెయిన్స్ అంటే గింజలు పొట్టు ఉండేటట్టు తినండి. ప్రతిరోజు బ్రౌన్ రైస్ తినండి, లేదా జొన్నలు తీసుకోండి, లేకపోతే సజ్జలు తీసుకోండి. గోధుమలు మీరు తీసుకుంటే పొట్టుతో ఉండాలి. ఆ పొట్టు చాలా చాలా ఇంపార్టెంట్. ఆ గ్రెయిన్స్ మీరు ఎంత ఎక్కువ తీసుకోగలిగితే అంత బెటర్. ప్రతిరోజు ఉండాలి. ప్రతిరోజు ఒక్కసారి ఏంటి 2 సార్లు మనం తీసుకుంటే 2 సార్లు పొట్టు విపరీతంగా ఉండేటట్టు చూసుకోండి. వరి పొట్టు తెలుసు కదండి, వరి పొట్టు ఖచ్చితంగా తీసుకోండి మీ బాడీలో. ఇప్పుడు ఇంతకుముందు మనం చేసినటువంటి వీడియోలో రైస్ తీసుకుంటే దాంట్లో ఆర్సెనిక్ ఉంటుంది కాబట్టి వద్దు అని మనం చెప్తున్నాం కదా. అందుకని మనం ఏం చేద్దామంటే తౌడు వాడుకుందాం. రొట్టె చేసుకున్నామా, గోధుమ రొట్టె లాంటిది ఏదైనా చేసుకున్నామా, దాంట్లో కొంచెం తౌడు వేసుకుందాం. ఆ పిండిలో పిసికేటప్పుడే తౌడు వేసుకుందాం. తౌడుని మనం దాన్ని చేసి గ్రైండ్ చేసి మెత్తటి పొడిలాగా కూడా దొరుకుతుంది. ఇప్పుడు మీరే తెచ్చుకోండి, తౌడు తెచ్చుకొని మీరే గిర్నీ పట్టించేసి దాన్ని పౌడర్ చేసుకున్నాం అనుకోండి. ఆ పౌడర్ని మనం కూరలో వేసుకుందాం. కూరలో పౌడర్ వేసుకోవచ్చు. పొద్దున లేవగానే బ్రష్ అదంతా చేసేసుకొని 1 గ్లాసు నీళ్ళలో ఈ తౌడు వేసేసి 2 స్పూన్లు తౌడు వేసేసి నానబెట్టేసి పూర్తిగా సాయంత్రం దాన్ని తాగాలి. వీలైతే నైటు 1 గ్లాసు నీళ్ళలో నానబెట్టేసి పొద్దున్న లేచి నీళ్ళు తాగుదాం.
ప్రతిరోజు తవుడు మనం తీసుకోవాలి ఇస్ రూల్, అంతే. దాంట్లో ఏముందంటే జింక్ ఉందని చెప్తున్నాం, సరే దాన్ని మర్చిపోండి మీరు. జింక్ ఏం చేస్తుంది, దాని గురించి అది ఎలా పనిచేస్తుంది, అది ఏమవుతుంది అన్నది వదిలేసేయండి. జింక్ తీసుకుంటే ఏమవుతుందో నేను చెప్పాను కాబట్టి ఇంకా మర్చిపోండి. మీ బుర్రలో ఉండాల్సింది కేవలం పొట్టు. ఆ పొట్టు, హోల్ గ్రెయిన్స్. సరే ఎలాగో మనం తీసుకుని అన్ని సూపర్ మార్కెట్ ఫుడ్లకి వెళ్ళిపోతున్నాం. సాధ్యమైనంత వరకు మేము సజెస్ట్ చేసేది బయట సూపర్ మార్కెట్లో ఉండే ఫుడ్లు కొనవద్దు. డైరెక్ట్గా గోధుమలు కొనండి, లేదా సజ్జలు జొన్నలు అవి మీరే వెళ్ళి తెచ్చుకొని క్లీన్ చేసుకొని దాంతో ఆటా పిండిలాగా చేసుకోవడం అనేది మంచిదని చెప్తున్నాము. అంత ఓపికలు మాకు లేవు సార్, అంత టైం దొరకదు, మేము బిజీ పర్సన్స్ అని మీరు అనుకుంటే తవుడు వాడుకోండి. బెస్ట్. ప్రతిరోజు మీరు తీసుకునే ఫుడ్లో తవుడు ఉండాల్సిందే. తవుడు తీసుకున్నారా మీ జింక్ లెవెల్స్ పెరుగుతాయి. ప్రతిరోజు మనకు 10 to 30 మిలీగ్రామ్స్ కావాలి అంతే. ఇంక కేజీలు అక్కర్లేదు. జింక్ కావాల్సింది 10 to 30 మిలీగ్రామ్స్ అంతే. రోజుకి 2-3 స్పూన్లు తవుడు మీరు తీసుకుంటే చాలు. నీళ్ళల్లో నానబెట్టి తీసుకున్నా, అలాగే మనం చెప్పినట్టు రొట్టెలు వేసుకున్నా, కూరలు వేసుకున్నా సరిపోద్ది. మీకు మీ బాడీకి వచ్చేస్తుంది సఫిషియెంట్. మీ బాడీ రెసిస్టెంట్, బుల్లెట్ ప్రూఫ్ వచ్చేసింది అటాక్. ఇంకా కరోనా కాదు, అది ఏమి చేయదు. దాని తర్వాత ఇంకా ఎన్ని వేరియంట్స్ వచ్చినా ఏం కాదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, అది వచ్చినప్పుడు నేను తీసుకుంటానంటే సరిపోదు. మన బాడీలో ప్రతిరోజు ఆ ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతూనే ఉండాలి. అప్పటికప్పుడు డెవలప్ అయ్యేది వీలు కాదు, ముందు నుంచి ప్రిపేర్ కావాలి. కాబట్టి ఈ రోజు నుంచే మిత్రులారా అందరికీ నేను చెప్తున్నాను, తవుడుని ఇంక్లూడ్ చేయండి. మీ బాడీలో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఇంకా తవుడు ఉంటుంది. ప్రతిరోజు తవుడు తీసుకోగలిగితే జింక్ అనేది పెరుగుతుంది. మీ రెసిస్టెన్స్ పవర్ సూపర్, ఇంకా చెప్పక్కర్లేదు. మనం ఇంతకుముందు కొన్ని యాడ్ చేసేసాం మీ లైఫ్లో, ఇప్పుడు ఇది కూడా యాడ్ చేసేసుకోండి, తవుడు కూడా యాడ్ చేసేసుకోండి. అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయి దీన్ని చేయడం వల్ల. ఏ వైరస్కి మనం భయపడాల్సిన పని లేదు. కాబట్టి మిత్రులారా, తవుడు ఎక్కడున్నా మీకు దగ్గరలో తెప్పించుకొని దాన్ని మీరు లైఫ్లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఎక్కడైనా దొరుకుతుంది, అది చూడండి, కొంచెం తిరగండి, 1 గంట టైం కేటాయించండి, ఏమవుతుంది. అలాగే సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం ఈ 4 రోజుల్లో పొద్దున్న 9 గంటల నుంచి 12 గంటల మధ్యలో హైదరాబాద్ మొయినాబాద్ జేబీఐటీ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతి ఆశ్రమంలో ఉచిత కన్సల్టేషన్ జరుగుతుంటాయి. మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి దానికి ఏ చికిత్సా విధానాలతో మన ఆశ్రమంలో నయం చేయవచ్చు, అలాగే చికిత్సలు అవసరం లేకపోతే ఇంట్లోని చిట్కాలతో ఎలా తగ్గించుకోవచ్చు అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని ఆశిస్తున్నాం. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.